అందరికి వందనాలండి. బాగున్నారు కదా? మరి గత కాలంలో మనము ప్రేమల గురించి మాట్లాడాం. ఈ లోక ప్రేమలు కాదు, దేవుడిపై మనం చూపించే ప్రేమ, దేవుడు మనపై చూపించే ప్రేమ గురించి మాట్లాడాం. ఇలా ఒకరికొకరు ప్రేమించుకునే రీతిలో ఏ విధంగా ఉండాలో మనము కొన్ని విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అవునా? అది ఈరోజు దేవుడు ఇంకా అంతకన్నా గొప్ప విషయాలు చెప్పబోతున్నాడు. ఏంటంటే లోకంలో వేటిని ప్రేమించాలి, వేటిని ప్రేమించకూడదు అది కూడా చెప్పాడు. ప్రేమ ఇలా ఉంటుంది అని నేర్పించాడు. ఆయన్ని ఎలా ప్రేమించాలో కూడా చెప్పాడు. అలా చెబుతూ వేటిని ప్రేమించాలో వేటిని ప్రేమించకూడదు కూడా చెప్పాడు. ఎందుకంటే ప్రేమించే విషయంలో మనం పొరపాటు చేస్తే పాపం చేసే అవకాశం ఉండదు. అందుకోసమనే వేటిని ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో, వేటిని ప్రేమించకూడదో, ఎందుకు ప్రేమించకూడదో క్షుణ్ణంగా మన బైబిల్లో ఆయన మనసుకు మనకు తెలియజేశాడు. కనుక ఈరోజు మనము వేటిని ప్రేమించాలో, వేటిని ప్రేమించకూడదో తెలుసుకున్నాం. అర్థమైందండి? కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వాక్య భాగం వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక సృష్టికర్త, గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన కాలం నుంచి కూడా తండ్రి మమ్మల్ని సజీవ లెక్క నుంచి భద్రపరిచి కాచి కాపాడే విధానం పడి తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి, మేము ఎన్నిక రాని వారమైనప్పటికీ కూడా తండ్రి, ఇసుక రేణువులు లాంటి వారమైనప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి చూపిస్తున్న మీ దయను బట్టి తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి, మరి నీ సత్యవాక్యాన్ని వినుటకు నీ పిల్లలు ఎంతో ఆసక్తితో, ఎంతో సంతోషంతో ఈ రోజు ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా తండ్రి, వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వారికి అర్థమయ్యే రీతిలో వివరించుకును, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించుకును నాకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని దయచేస్తారని, అదేవిధంగా తండ్రి వింటున్న నీ పిల్లలు ఏ మాటను కూడా మరి విడిచిపెట్టుకోరుగా కాక దాని ప్రకారంగా నడుచుకొని మీరుండే మహాలోకమైన పరలోకాన్ని చేరుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు అందరికీ కూడా ఇస్తారని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమకన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికి వందనాలమ్మా. అయితే మన గడిచిన కాలంలో మన దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడని చెప్పాము. లోకాన్ని, సర్వ సృష్టిని, సర్వ విశ్వాన్ని సృష్టించాడు. ఆ విశ్వం నుంచి, ఆ భూమి నుంచే మనల్ని మట్టిగా తయారు చేసి మట్టిలో ఆయన ఆత్మను పెట్టి ఆయన పోలిక, ఆయన స్వరూపం నుంచి పిల్లలుగా చేసి ఈ లోకంలో ఆయన కోసం బ్రతకాలన్న కోరికతో మిమ్మల్ని చేస్తే ఈ లోకంలో మీరు పుట్టాడు. మీ పుట్టుకు గల కారణం ఏంటి, మీ పుట్టుకు గల జీవిత పరమార్థం ఏంటని ఆలోచిస్తే మీరు దేవుని కోసమే, కేవలం దేవుని కోసం మాత్రమే పుట్టారు. మరి దేవుని కోసం అంటే సరిపోద్దా అంటే కాదు. దేవుడు బైబిల్లో ఏవైతే విధులు పెట్టాడో, ఏదైతే చట్టం ఇచ్చాడో, ఏదైతే మాటలు చెప్పాడో అవి మీరు బతకడమే మనిషి జీవిత పరమార్థం. కానీ నేడున్న సమాజంలో బైబిలే ఒక మత గ్రంథమని, మత పుస్తకమని, దేవుని మాటలు కాదని, బైబిల్ దేవుడే దేవుడు కాదని అనుకొని అమాయకమైన పరిస్థితిలో ఉన్న జనాంగం కూడా ఉన్నారు. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఇవి దేవుని మాటలని, బైబిల్ దేవుడే నిజమైన దేవుడని, ఆయనే మనకి తండ్రి అని, ఆయన పిల్లలమే మనమంతా అనే ఆలోచన కలిగి ఈరోజు ఇక్కడ కూర్చొని ఆయన మాటలు వినడానికి ఆసక్తిని చూపిస్తాం. అవును కాదు? ఇంత ఆసక్తిని చూపిస్తున్నప్పుడు విన్న మాటలు ఏం చేయాలి? వ్యర్థంగా పోకూడదు. ఆ విన్న మాటలు వ్యర్థంగా పోకూడదని ఏం చేయాలి? దాని ప్రకారంగా మనము బ్రతకాలి. ఓకే, బ్రతికితే సరిపోద్దా? కాదు. మనము ఈ మాటలు చెప్పి అనేక మంది బ్రతికించమని దేవుడు చెప్పాడు. అదే సువార్త. ఒక కొవ్వొత్తు ఉంది, ఒక కొవ్వొత్తు వల్ల ఇంకంతా వెలువ వస్తుందా? చెప్పండి మీరు. మీకు వెలువ వస్తుంది, మీకు వెలువ వస్తుంది. కొవ్వొత్తుకు వెలువ వస్తుంది. కొవ్వొత్తు దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ వెలువ వస్తుంది. కానీ కొవ్వొత్తు వల్ల ఇల్లంతా వెలుగు రాదు. అలాగే అనేక కొవ్వొత్తులు వెలిగిస్తే లోకమంతా కూడా వెలుగుతుంది. ఆ వెలుగే ఒక కొవ్వొత్తు నుంచి వచ్చిన మంట ఇంకొక కొవ్వొత్తు కంటించాలి. అదే ఈ సువార్త అనేది. దేవుడు చెప్పిన బాధ, ఆయన మాట, ఆయన మనసంతా ఇదే. సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త చేయండి. నా నిమిత్తం వెళ్ళండి. మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, పెద్దలకి, రాజు దగ్గరికి, అధిపతి దగ్గరికి తీసుకెళ్తారు. అవసరమైతే రాళ్ళతోటి, రంపాలతోటి చిత్రహింసలు పెట్టి చంపుతారని కూడా చెప్పాడు. అందుకనే ఆయన వేటిని ప్రేమించొద్దు అన్నాడో వాటిని వదిలేయాలి, ఏటిని ప్రేమించమన్నాడో వాటిని మాత్రమే మనం ప్రేమించాలి. కానీ ఈరోజు దేవుడు కన్నా అన్నీ ఎక్కువే.
అన్నిటినీ అమితంగా ప్రేమిస్తున్న సమాజంలో ఉన్నాం. ఆ సమాజం ఏదంటే క్రైస్తవ సమాజమే ఎక్కువ. ఈరోజు చూడండి, డబ్బునే వ్యామోహము, ధనమే వ్యామోహము, సుఖాలే వ్యామోహము, ఉద్యోగమే, చదువే. కానీ దేవుడు ఎవరికి అవసరం లేదు. అందుకనే ఈ మాటలు వినడానికి కూడా ఆసక్తి చూపించిన వారు అనేక మంది ఉన్నారు. మన చర్చి అవతల చూడండి, అనేక మంది ఉంటారు. చర్చి లోపల కొద్దిమంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటి, అనేకులు పరలోకానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, కానీ అందరూ రారు. అందులోకి వెళ్ళాలంటే పోరాటం చేయాలి. ఆ పోరాటమే ఇది. నీతిని రాజ్యాన్ని బ్రతకమని చెప్పాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ఆయన చెప్పిన ఏ ఆజ్ఞ తప్పిపోయినా పరలోకం రాదు. అంటే ఎంత ఖచ్చితంగా బ్రతకాలి మీకు తెలుసో తెలియదు, కానీ ఒక మాట చెప్తాను. మనము ఈ భూమి పైన ఉన్నంత వరకు శరీరానుసారమైన శ్రమ తప్పవు. జానడ పొట్ట కోసం కోటి విద్యలన్న లోకంలో ఒక విద్య అయినా మనం చేసుకొని ఈ పొట్ట నింపుకోవాలి. అవును కాదు? ఇది నింపుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒకే ఒక పని, దీనికోసం కష్టపడి ఇంకా చేయవలసిన పని ఉంది అని అంటే లోకంలో ఒకటే, బైబుల్ మొత్తం నేర్చుకోవాలి, బైబుల్ ప్రకారంగా బ్రతకాలి. అదే మనిషి జీవితం. అంతకు మించి వేరేది లేదు. ఒకవేళ ఉంది అని అనుకుంటే మీరు చాలా మంది అనుకుంటారు, చదువుకోవడానికి పుట్టానని ఒకడు, ఉద్యోగం కోసం పుట్టానని ఒకడు, ఆటలాడడానికి పుట్టానని ఒకడు, దేశానికి పేరు తేయడానికని ఒకడు. కానీ ఎన్ని పనులు చేసినా చివరికి ఏ క్షణంలో చచ్చిపోతావు నీకే తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఏది తీసుకెళ్ళలేవు. ఇది గుర్తించాలి ప్రతి మనిషి. ఇది గుర్తించక దేని వెనకాలో తిరుగుతారు. లోకంలో ఉన్న దాని ఆశ అంతా గతించిపోతుందని బైబిల్లో రాయబడింది. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపడము ఇదంతా గతించిపోతాయి. ఒక్కటే శాశ్వతం, తరతరముల వరకు నివాస స్థలము నీవే దేవా అన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రతి క్షణము. ఈ లోకంలో పుట్టిన బ్రతుకుతున్న మనమందరం యాత్రికులము, పరదేశులము. మనది ఈ లోకం కాదు. ఈ లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? ఈ లోకస్తులైతే ఈ లోకమే మాది అనుకున్న వాళ్ళు చూసారా, వారు దేవుని విడిచిపెట్టి ఈ లోకంలోనే బ్రతుకుతారు. వారికి డబ్బే ప్రధానం. ఈ లోకంలో ఏ అవసరాలు ఉన్నాయి అవన్నిటి కోసం బ్రతుకుతారు వారు లోకస్తులు. కానీ మనం లోకస్తులం కాదు. మన పౌరస్థితి పరలోకం మంది ఉన్నదని మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచించినప్పుడే పరలోకం కోసం బ్రతుకుతాం. కానీ మీరు ఆలోచించండి, ఆదివారం ఆరాధన రావడానికి రావట్లేదు, మంగళవారం ప్రార్థన అంటే రావట్లేదు, శుక్రవారం ప్రార్థనకు రావట్లేదు. దేనికోసం అంటే పనికి. ఈ కడుపు నీకు పరలోకం అవ్వదు, నీ పిల్లలు నీకు పరలోకం అవ్వడు, నీ పాస్టర్ నీకు పరలోకం అవ్వడు, నీ యజమాని నీకు పరలోకం అవ్వడు. పరలోకం ఇస్తానన్న ఒక్కడే ఆయన, యేసుక్రీస్తు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన వేడుకొని నిరంతరం ఆయన కోసం బ్రతికితే, ఆయన శిష్యుడిగా ఉంటే ఆయన పరలోకం ఇస్తాడు అన్న విశ్వాసం నీకు ఉండాలి. ఆయన నీకు పరలోకం ఇవ్వాలన్న అధికారం ముట్టిన తీసుకోలేదు. ఆయన ప్రాణం పెట్టి మరి కొన్నాడు. ప్రాణం పెట్టి మరి కొన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఒక మనిషికి కానీ ఒక జంతువుకి కానీ ప్రాణం ఉంది అంటే ఆ ప్రాణం రక్తంలోనే ఉంటుంది. రక్తంలోనే ప్రాణం ఉంటుంది అన్న విషయం ప్రతి ఎవరినైనా మీకు చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలకి లోకంలో బ్రతకాలి తప్ప శరీరానుసారులుగా, ప్రకృతి సంబంధులుగా, మట్టి వారిగా మనం ఈ లోకంలో బ్రతకకూడదు. ఇలా బ్రతకకూడదని అంటే మనం ఏం చేయాలి? ముందు దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? సర్వలోకాన్ని సృష్టించాడు, సృష్టిలో మనల్ని పెట్టాడు. ఈ సృష్టి అంతా మన కోసమే చేశాడు. ఇంతకన్నా ఎవరు ప్రేమిస్తారు? అయినా ప్రేమించాడు. ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని మన కొరకు ప్రాణాలు అర్పించి ఆయన రక్తం చేత మనల పాపాలని కడిగించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అది ఒక ఎత్తు అయితే, తన కుమారుని ఆత్మ ఇంకొకటి పరిశుద్ధాత్మని మన మీదకి దింపి మనలోనికే తీసుకొచ్చి మనతోటే చనిపోయినంత వరకు మనల్ని సర్వసత్యమును నడపడానికి భూమి మీద వదిలేశాడు. భూమి మీద విడిచిపెట్టాడు పరిశుద్ధాత్మను. మన కోసం పరలోకంలో ఉండాల్సిన పరిశుద్ధాత్మకి భూమి మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన కోసం మరలా మనం ఎక్కడ తప్పిపోతామన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని దేవుడు నా పిల్లలు ఎక్కడ పాడైపోతారన్న పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు. మీకు సహాయం చేయలేదు, పాప పనులు చేయకుండా ఉండడానికి. అయినా చేసావునంటే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. నువ్వు నమ్ముకున్న నీ క్రీస్తును నువ్వు బహిరంగంగా బాహాటంగా
ముఖం మీద ఉమ్మూసి సిలువేసి చీల్చి కొట్టినట్టు ఉంటుంది. అదే రాయించాడు బైబిల్. నేను చెప్పిన మాటలు కాదు అది. సభకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. నువ్వు మీరు ఇక్కడికి వచ్చారంటే జాగ్రత్తగా వినాలి. వింటేనే మీకు అర్థమవుతుంది. లేదంటే ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే ఉంటుంది. ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే దేవుడు ప్రేమించాడు. మరి మనం కూడా దేవుడిని ఎలా ప్రేమించమని చెప్పాడు? పూర్ణాత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితో మనల్ని ప్రేమించమని, ఆయన ప్రేమించమని చెప్పాడు. అలాగే నీకేది అవసరం అవుతుందో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని కూడా ప్రేమించమని చెప్పాడు. కానీ ఈరోజు అలా ప్రేమిస్తారంటే, అలా ప్రేమించకపోతే పరలోకం రాదు. పొరుగు వాడి మీద నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించన్న మాటలు నువ్వు నెరవేర్చలేదు అనుకోండి, మనకు పరలోకం రాదు. నీ పొరుగు వాడి మీద నీకు ద్వేషం మనసులో ఉన్నా నువ్వు నరహంతకుడికి, నీకు నిత్యజీవం ఉండదని బైబిల్లో రాయించాడు. మరి ఇంత కఠినంగా చెప్పినా నాకు పరలోకం వచ్చేస్తుంది, పాస్టర్ గారు దశంభాగం ఇచ్చాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నీకు విశ్వాసంగా బ్రతుకుతున్నానన్న భ్రమలో నువ్వు ఉంటే నిన్ను కాపాడు ఎవరిదానం కూడా కాదు. ఆ భ్రమ నుండి నువ్వు బయటకు వస్తే నీకు లోకం ఏంటో అర్థమవుతుంది. నీకు అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. ఈరోజు లోకంలో ఎంతో మంది చదువుకున్న ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ వాళ్ళకన్నా గొప్పవారు మీరు తెలుసా? ఎందుకన్నా తెలుసా మాట? ఎందుకంటే చనిపోయిన తర్వాత ఉండే జీవితం గురించి ఆలోచించారంటే మీరు బుద్ధిమంతులు. వారి ఆలోచన లేదు, భవిష్యత్తు ఆలోచన లేదు కనుక వారు నచ్చినట్టు బ్రతుకుతారు. దీన్ని నమ్మట్లేదు. మనం పుట్టినప్పుడు దేవుడు చెప్పాడు, మనం పుట్టినప్పుడు ఈ లోకము ఉన్నదన్న విషయం మనకు తెలియదు. ఈ రంగు కావాలని, ఈ రూపం కావాలని, ఈ ఆకృతి కావాలని, అర్థమవుతుందండి, ఈ అందం కావాలని, ఈ ఆరోగ్యం కావాలని మనం కోరుకోలేదు. గుడ్డివాడిగా ఉండాలని కోరుకోలేదు, గుడ్డివాడిగా ఉండాలని కోరుకోలేదు, నీతిగా ఉండాలని లేదా ఏ వంక లేకుండా పుట్టాలని మనం కోరుకోలేదు. ఏదైనా ఆయన చిత్తమే. ఆయన చిత్త ప్రకారంగా అవయవాలు చేశారని చెప్పాడు. ఇలా అవయవాలతో పుట్టిన నువ్వు ఆయన వరకు ఉపయోగపడాలన్నది ఆయన ఆలోచన. నేను ఒక వస్తువు కొన్నాను అంటే ఆ వస్తువు ఉపయోగిస్తాను. నేను అది ఎందుకు కొన్నానో దానికోసం ఉపయోగించాను. ఇది క్రికెట్ బాల్తో ఆడితే బాగుంటుంది, బ్యాట్లో పెట్టే ఉపయోగం ఉండదు, అది ఇరిగిపోదు. అలాగే మన జీవితాలు ఆయన కోసం ఉపయోగించాలి. ఇంకెలా ఉపయోగిస్తే ఈ కథలాగే మనం కూడా ఇరిగిపోతాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఈ లోకంలో దేని ప్రేమించమని చెప్పాడుగా? దేని ప్రేమించమని చెప్పాడు, దేని ప్రేమించద్దు అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటే ఎవరైనా ప్రేమిస్తారా? లేదు. మీకు బైబిల్లోనే ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏమిటా మాట అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నేను చదువును. బైబిల్లో మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అన్యుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసం, కులాల మధ్య ఉన్న వ్యత్యాసము, జాతుల మధ్య ఉన్న వ్యత్యాసము, ఇవి ఎందుకు అని అంటే క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నాయి. అర్థమవుతుందండి. క్రైస్తవ సమాజంలో ఉన్నాయో లేదు ఈ వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. ఎలా ఉంటుందో తెలుసా? చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. నా సహోదరులారా మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్న విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మీకు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారిని విశ్వసించడంలో మీరు మోమాట పడకూడదు. ఆయన ఏది చెప్పాడో అది చెయ్యాలి. ఎందుకు ఈ మాట అన్నాడు దేవుడు అని అంటే, కొన్ని సందర్భంలోనే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటానని చెప్పడానికి నువ్వు సిగ్గుపడవచ్చు. లేదా ఇంకేదో కార్యక్రమాల్లో నువ్వు, ఉదాహరణకి నీ వీధిలో ఏదో కార్యక్రమం జరుగుతుంది, మన హైందవ సహోదరులు ఏదో పండగ చేస్తాను, నీ కుటుంబకులే నేను వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పలేదు. కానీ నువ్వు మొహమాట పడిపోయి ఇబ్బంది పడిపోయి అలా చేయకూడదు. కానీ నీ వల్ల దేవుడికి ఒకరు దూరం అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీ వల్ల నువ్వు చేసే పని వల్ల ఇంకొక మనిషి దేవుడికి దూరం అయ్యే పని నువ్వు చేయకూడదు. అవసరమైతే వాటిని విడిచిపెట్టాలి. కుటుంబీకులను కూడా విడిచిపెట్టాలి. అన్నదమ్ములని విడిచిపెట్టాలి. ఇది ఆయనకు కావాల్సింది. అలాగని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఆయన ఆలోచన. పరలోకం కావాలంటే అవన్నీ చెయ్యాలి. ఇదే మాట తీసుకొని చాలా మంది మతోన్మాదులు లేనిపోని మాటలు క్రీస్తుని అంటారు. ఇది వక్రీకరించి మాట్లాడుతారు. అక్క చెల్లెలకి తగ్గు పెట్టాడు, అన్నదమ్ములు తగ్గు పెట్టాడు, హిందువులు తగ్గు పెట్టాడనే అప్పనింద ఆయన మీద ఉంది. ఉందా లేదా? ఆయన కూడా ఏమన్నాడు తెలుసా? అగ్గి రాజేయడానికి వచ్చాను అన్నాడు. సమాధానం చేయడానికి రాలేదు. ఆయన అన్న మాటలవే.
ఎందుకనంటే ఆయన నీతి మార్గంలోని నడవాలనేది ఆయన కోరిక అయితే, ఇంకొక ఇంట్లో ఉన్నాడు నీతి మార్గం వద్దు అని అంటాడు. అప్పుడు మీ అందరు గొడవ ఉండదండి. ఈయన మంచి చెప్పడానికే వచ్చాడు, అందుకే అగ్గి రాజేయడానికి వచ్చాడు అన్నాడు, అంతేగాని మీ అందరికి అగ్గి పెట్టాడు కాదు. కానీ ఈరోజు మొత్తం దాన్ని వక్రీకరించి యూట్యూబ్లో ఎక్కడ చూసిన అవే వీడియోలు. అలాంటి వారికి బుర్ర పనిచేయదు, బుద్ధి లేదు. అర్థమవుతుందండి. కాబట్టి ఇక్కడ ఏమని అన్నాడు, మోమాటం ఉండకూడదు దేవుడి విషయాలు. విశ్వాసంలోని క్రీస్తుని ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడో అదే విశ్వాసాన్ని కొనసాగించాలి, ఎక్కడ మోమాట పడకూడదు. అర్థమవుతుందండి. చాలా మంది మోమాట పడతారు ఎక్కడెక్కడో తెలుసా, క్రైస్తవులే. అది చెప్తాను చూడండి, 2వ వచనం. ఎలాగనగా బంగారు, ఎలాగ మోమాట పడతారట, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, విన్నారా, బంగారు ఉంగరం పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని అప్పుడు వచ్చాడు అనుకోండి, మీరు అందరూ లేచిపోతారు, రండి రండి వాకి పోతుంది మీకు. అవునా కాదు? మీ మనసులు మీరు పరీక్షించుకోండి. అది వద్దన్నాడు. అది ఎక్కడో వాళ్ళు తెలుసా, దేవుడి మందిని దాటిన తర్వాత. ఇంకొకటి గురించి కూడా రాయించాడు, మీరు జాగ్రత్త వినాలి మాటలు. ఇంకొకటి ఏంటంటే, మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరేం చేస్తారు, దరిద్రుడు వస్తాడు మురికి బట్టలు కట్టుకొని, మీరు ఏం చేస్తారట, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవు ఇక్కడ కూర్చో, అర్థమవుతుందమ్మా, మంచి స్థలం అంతా కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నువ్వు ఇక్కడ ఉండు. అర్థమవుతుందా? దరిద్రుడితో ఏమంటాడు, నువ్వు ఇక్కడ ఉండు, రండి సార్ రండి మీరు కూర్చో అని ఎవరిని అంటారట, ప్రశస్త వస్త్రాలు ధరించిన వాడికి ఉంగరాలు పెట్టుకుని రింగులు తిరిగిన వాడికి తీసుకొచ్చి కూర్చుంటాడు. లేదా అలాగే మీరు ఉన్నారా లేదా? ఎవరినైనా ఒకలాగే చూడాలి. అదే ఆత్మీయత. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే అదే. మరి మీరు ఎక్కడ ఆరాధించినట్టు? ఆత్మీయత అంటే అర్థం ఏంటి తెలుసమ్మా, పొరుగు వాడిని ప్రేమించాలి, ఏ ద్వేషం ఉండకూడదు. అది ఆత్మతోనూ అనే మాటకి అర్థం. ఆత్మీయత అంటే అది. వీళ్ళందరూ ఆత్మీయ సహోదరులు అని అన్నాను అనుకోండి, ఆత్మీయ సహోదరులు అంటే అర్థం ఏంటి తెలుసా, ఈ హృదయంలో మనం ప్రతి ఒక్కరిని ఒకలాగే చూడాలి. వాళ్ళు ఒకలాగా, వీళ్ళు ఒకలాగా, పై రూపాన్ని చూసి మనం మాటలు మార్చకూడదు. దరిద్రుని ఎలాగగా నువ్వు ఇక్కడే ఉండు అన్నారా లేదా సమాజంలో? మన సంఘాలు అంటారా లేదు? ఈ రోజు కూడా అంటూనే ఉన్నారు లేదమ్మా. ఇలా ఉంటే నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించిన వాడు కాదు. తెలుసుకోవాలి ఈరోజు సమాజం అంతా. నువ్వు ఎక్కడ ప్రేమిస్తావు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని. అదే మాట, నువ్వు దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదన్న విషయాలు మీకు ఈరోజు తెలియజేసే ముందు ఒక మాట చదివి వినిపిస్తున్నాను మీకు. ఇంకేమన్నాడట, అప్పుడు మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చోడమని ఆ దరిద్రులతో నీవిక్కడ నిలుము, లేక ఇక్కడ నా పాదపీఠం నాకు దిగువన కూర్చోడమని చెప్పి ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాచరణతో విమర్శ చేసిన వారు అవుతారు కదా. అర్థమవుతుందా? నా కాదు దగ్గర కూర్చోరని అంటున్నాను. అలాంటి వారు ఉన్నారు. నువ్వు బయటకు వెళ్తావు, నీకే దేవుడు, ఆయన దేవుడు కాదా? కుష్టువాడికైనా, గుడ్డువాడికైనా, మోగవాడికైనా, కుంటువాడికైనా, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నోడికైనా, కరోనా ఉన్నోడికైనా, డబ్బున్నోడికైనా, డబ్బు లేనివాడికైనా, జబ్బున్నోడికైనా, జబ్బు లేని ప్రతి ఒక్కరికి దేవుడే. ఆయన అందరినీ ఒకలాగే చూస్తాడు. నువ్వు అలాగే చూడాలి. ఆయన పిల్లడం అయితే నువ్వు ఆయన చూస్తావు. నువ్వు ఆయన పిల్లడం కాకపోతే పేరుకే పిల్లడం అయితే ఇక్కడికి వచ్చి కూర్చొని లేనిపోవన్నీ మనసులో పెట్టుకోవచ్చు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఇంతవరకు ఎవరు చెప్పకుండా. ఆత్మతో అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అది ఆత్మీయత. ఇంకేమైనా ఉందమ్మా? జాగ్రత్త వినండి. మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాచరణతో విమర్శ చేసిన వారు అవుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసవంతు భాగ్యవంతులని తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోనలేదా? ఎవరికైనా ఇస్తానన్నాడు పరలోకము. నీకే కాదు, దరిద్రుడైనా, ఎలాంటి పేదవాడైనా, ఏమీ లేనివాడైనా, గింజనం తిన్నోడైనా వాడికి పరలోకం ఉంది. డబ్బున్నోడికి, బిర్యానీలు తిన్నోడికే కాదు, పేదవాడికి కూడా పరలోకం ఉందంటే దాని అర్థం ఏంటి? దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడని. నువ్వు పై రూపాలు చూసి, పైన ఉన్న కట్టుకున్న బట్టలు చూసి నువ్వు గౌరవించడం కాదు, అందరిని ఒకలాగే చూడాలి.
అది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే. ఆ భావన ఉండాలి. అర్థమవుతుంది. ఇంకేం రాయించాడు? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మేము న్యాయసభలకి ఈడ్చుచున్న వారు వీరే కదా. దరిద్రులను అంత చీపుగా చూస్తున్నావు, కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? మీ మీద అధికారం చెలాయిస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? బరబర ఈడ్చుకెళ్ళిపోయేవాడు కూడా వాడే. ఈ మాటలు నేను చెప్పట్లేదు, బైబిల్లో దేవుడే స్వయంగా తన మనసును తెలియజేసి, మీ మనసును తెలుసు కాబట్టి, ఆయన మనసుతో పోల్చి మీకు చెప్తున్నాను. మీ మనసులు నాకు తెలియదు. మీ హృదయాల్లో నన్ను ప్రేమగా చూడొచ్చు, ఉదాహరణకి నన్ను ప్రేమగా చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ప్రతి ఒక్కరు హృదయాలు పరిశీలించగల శక్తివంతుడు కనుక, మీ హృదయాలు తెలిసిన వాడు కనుక ఆయన హృదయాన్ని ఇలా బయట పెట్టాడు. తర్వాత ఇంకేటమ్మా? 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మీకు పెట్టబడిన పేరు ఏంటి తెలుసా? శ్రేష్టమైన పేరు తెలుసమ్మా? మీకు తెలుసో తెలీదో? మీకు పెట్టబడిన శ్రేష్టమైన పేరు ఆయన నామము మీకు ఇచ్చాడు. లోకంలో అనేక మంది అనేక రకాల పేర్లు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన నామం ఒకటే. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నపుంసకుడివైనా నువ్వు ఏదైనా సరే, నీకు పెట్టబడిన శ్రేష్టమైన పేరు తెలుసా? శ్రేష్టమైన నామము క్రైస్తవుడు అనే పేరు నీకు ఇచ్చాడు. ఈ సృష్టిలో శ్రేష్టమైన నామం అది. అర్థమవుతుందా? ఎప్పుడైనా విన్నారు ఈ మాట? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము క్రైస్తవురాలు. అర్థమవుతుందండి? మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇంకా ఆలోచించండి. 8వది, మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుము, లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల మీరు చక్కగా ప్రవర్తించువారు అవుతురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారు అవుతురు. మీరు పక్షపాతం మీలో ఉండకూడదు. ఆత్మతో ఆరాధించడం అంటే అది. పేరుకే ఆత్మతోనూ సత్యముతోనూ అనకో. ఆత్మతోనూ అంటే నీ ఆత్మీయత నీలో ఉండాలి. నువ్వు ప్రతి ఒక్కరిని, నువ్వు ఇంటి దగ్గర కానీ వీధిలో కానీ ఇంట్లో కానీ సమాధానం కలిగి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి మాటలు వినాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడాలి, వారు చింతిస్తే నువ్వు చింతించాలి, వారు సంతోషిస్తే నువ్వు వారితో సంతోషించాలి. అవసరమైతే వారి కోసం ప్రాణం పెట్టాలి. అంతకన్నా ప్రేమ ఇంకెవరు చూపించలేరు. ప్రాణం పెట్టినంత ప్రేమ ఈరోజు ఎవరు ఉన్నారు సమాజంలో? అలా ఉండాలంటే ఇటువంటి మాటలు వినబడాలి. ఇటువంటి మాటలు ఎక్కడ ఉన్నాయి సమాజంలో? దేవుడు చెప్పాడు, కానీ మనం చెప్పలేకపోతాం. దేవుడు చెప్పాడు, అవి చెప్పాలి. ఎంత మాత్రం నీ సోదు కబుర్లు చెప్పకూడదు. నాకు అక్కడ వెళ్ళి ఇక్కడ జరిగింది, ఇక్కడ అది జరిగింది, అవి ఎందుకు? 66 పుస్తకాలు ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందండి? 66 పుస్తకాలు సరదాగా అవ్వలేదు. ఇవి చదివితే చాలు, మన జీవితం ముగిసిపోద్ది ఇవి చదివేసరికి. మీకు తెలుసా, బైబిల్ చదివడం అంటే 100 సార్లు ఓలేని చదివేస్తారు. చదవడం అంటే అది కాదు. ఒక్కొక్క భావానికి, ఒక్కొక్క పదానికి ఆ లోతైన భావాలు అర్థం చేసుకుంటావు. అప్పుడు సముద్రం ఏంటో తెలుస్తుంది. సముద్రం లోపలికి వెళ్తే దాని లోతు ఎంతో తెలుస్తుంది. నువ్వు 10 సార్లు పైన చదివిస్తే ఏంటి ఉపయోగము? ఈరోజు అనేక మంది చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ బైబిల్ అర్థం అవ్వదు. అలా చదివితే అర్థం అవ్వదు. కనుక మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు, ఇప్పుడు మీరు వినాలి, ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. మీరు దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నారు, కానీ ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక రేట్ రాయించాడంటే, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, తొట్టిల్ని ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవ్వును. సరదాగా కామెడీగా, లేకపోతే ఆదివారం వచ్చింది కదా రొట్టె ద్రాక్షం ఇచ్చారని తాగి కండి. వివేచింపక తాగు తినువాడు వాడే హాని చేసుకుంటాడు, అపరాధిగా తీర్చబడతాడని దేవుడు చెప్పాడు. అవి ఎందుకు తీసుకోవాలో, ఎందుకు తాగాలో తెలుసుకొని తాగాలి, తినాలి. ఈరోజు అలా లేదు. అదే బాధ. మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నారు, వాస్తవంగా, నేను కాదని అన్నాను. 1-2 తప్పులు ఉన్నా మీరు పాపాత్మలని దేవుడే ఆయన మనసులో మాట తెలియజేశాడు. ఆయన చెప్పిన దానికి నువ్వు ఆయన చేయబట్టుకుని నువ్వు ఎందుకు అలా చెప్పు అని అడగడానికి ఎవరికి రైట్స్ లేవు, ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే సర్వం ఆయన్ని చేశాడు, సర్వం ఆయనది. అర్థమవుతుందండి? ఇంకేమని రాయించాడు? 11వ వచనం, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నీవు వ్యభిచరించబోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో అపరాధివి. అర్థమవుతుందండి?
10 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకోండి, 10 ఆజ్ఞలు 9 నువ్వు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోయినా మనం అపరాధులమే, పాపాత్ములమే. దీన్ని బట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే కానీ పరలోకం రాదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆలోచిస్తారా? ఏనాడైనా అసలు నిజంగా చెప్పాలంటే పడుకుని నిద్ర రాదు మనకి. దేవుళ్ళు మనసు మాటలు ఇవన్నీ వింటే ఇవి లోతైన మాటలు. అర్థమవుతుందా? ఇప్పుడు వేటిని ప్రేమించాలి, వేటిని ప్రేమించకూడదో ముందు తెలుసుకుందాము, తర్వాత వేటిని ప్రేమించాలో చెప్తాను. దేవుడు వేటిని ప్రేమించొద్దన్నాడో, వేటిని ప్రేమించమన్నాడో ప్రేమను నేర్పించాడు. మనల్ని ఆయన్ని ప్రేమించమని చెప్పాడు. ఆయన ప్రేమిస్తే ఏం చెయ్యాలని కూడా మీకు నేను తెలియజేశాను. అలాగే ఇప్పుడు వేటిని ప్రేమించకూడదో చెప్పాడు. లోకంలో ఉన్నంత వరకు వేటిని ప్రేమించకూడదట ఒక్కసారి చదువుతాను, వినండి. 1 యోహాను 2వ అధ్యాయము, మీరు జాగ్రత్త వినండి అమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాను, జాగ్రత్త వినండి. ఈ లోకమునైనను వినరా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడే. లోకంలో లేనిది ఏదో అని చెప్పండి. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఇలా చెప్పిన తర్వాత కూడా ప్రేమిస్తానంటే అది నీ ఇష్టమే. అవసరాల కోసం మీరు ఏదైనా చేయండి, తప్పులేదు. అంటే ఏదైనా అంటే వాక్యానుసారంగా ప్రవర్తించండి. ఇప్పుడు నీకు తిండి కావాలి, కష్టపడితే కానీ రాదు. అది నువ్వు కష్టపడి వద్దనలేదు. అలాగని రోజల్లా కష్టపడి దేవుడి మాటలు వినకుండా దేవుడు చెప్పినట్టు ఉండకుండా ఉంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నీ కడుపు నిండుతుంది, తర్వాత నిన్ను మట్టి తినేస్తుంది, అంతే, ఇంకేట్లేదు. మట్టి పని చేసినంత వరకు నీ కడుపు నిండుతుంది, తర్వాత నీ కడుపునే మట్టి తినేస్తుంది. అదే పరిస్థితి ఎవరిదైనా సరే. అర్థమవుతుందా? అలా వినండి. ఏమన్నాడు? ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో దేన్నైనా నువ్వు ప్రేమించావే అనుకోండి, ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేమించడు. తండ్రి ప్రేమ వాడిలో లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఎందుకంటే ప్రేమించి అన్ని ఇచ్చేశాడు. కానీ తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఆయనకున్నటువంటి ప్రేమ మీలో ఉండదు. లోకంలో ప్రేమిస్తే ఇంకా లోకంలోనే పడిపోతారు. లోకానుసారులు, శరీరానుసారులు, ప్రకృతి సంబంధాలు, భూ సంబంధమైన వారిగానే బ్రతుకుతాం తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించము. ఆత్మ సంబంధమైన విషయాలు అంటే అర్థమేంటి తెలుసా? ఆత్మ ఎలాగైతే కనిపించదో విషయాలు కూడా అలాగే కనిపించకుండా ఉంటాయి, అవి నమ్ముతాం. అదే విశ్వాసం. వాటి మీద మన నమ్మకం ఉండాలి. అబ్రహాము 65 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు పిల్లలు పుట్టిస్తానని. ప్రత్యక్షమయ్యి 65 సంవత్సరాలకి వాగ్దానం ఇస్తే 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చాడు. అర్థమవుతుందమ్మా? 65 సంవత్సరాలు కనిపించాడు, 95 సంవత్సరాలకి వాగ్దానం ఇచ్చాడు, పిల్లల్ని ఇస్తానని. అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను అబ్రహాం ఏం చేశాడు? నేను ముసలివాడిని, నాకు శక్తి లేదు, నాకు ఏటి లేదు, అన్ని తెలిసినోడు కూడా విశ్వాసంగా నమ్మాడు దేవుడిని. అది దేవుని శక్తి. అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు దేవుడు అడిగాడు లేదా? అడిగాడు. నాకు సాధ్యం కానిది ఏదైనా ఉందా అని అడిగాడు. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడి తాలూకు శక్తిని, దేవుడి తాలూకు ప్రేమని. ఆ ప్రేమ మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనా మనం ఏం చేయకూడదమ్మా? ప్రేమించకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఏది ఉంటే దాంతో తృప్తి పడాలి. మనం గంజానం తింటాం అనుకోండి, గంజానమే తినాలి. నాకు బిర్యానీ కావాలంటే అప్పు చెయ్యాలి, దానివల్ల ఇబ్బంది పడతాం. దేవుడే ఇస్తాడు. నువ్వు ఆయన కోసం బ్రతికితే, నువ్వు ఆయన చెప్పినట్టు నడిస్తే ఆయనే ఇస్తాడు అన్నీ. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అది ఇంత గొప్ప మాటలు ఏ గ్రంథంలో కూడా ప్రపంచంలో ఉండవు, బైబిల్లో తప్ప. అందుకే బైబిల్ గుండెల్లో పెట్టుకోవాలి. గుండె మీద కాదు, తల కింద కాదు, గుండెల్లో ఉండాలి, మైండ్లో ఉండాలి దేవుడి మాటలు. కానీ ఈరోజు క్రైస్తవులు తల కింద పెట్టుకోండి దెయ్యాల కోసం, దేవుడి కోసం కాదు. దేవుడి కోసం కాదు, దెయ్యాల కోసం తల కింద పెడతాను. దెయ్యాలు రాకుండా ఉంటాయట. నువ్వే దేవుని వాక్యాలు నీ హృదయం ఉంటే అసలు నీ దగ్గరికి రాదు కదా, నువ్వేంది తల కింద పెట్టుకోవడము? తలలో పెట్టుకోండి అని దేవుడు చెప్తే తల కింద పెడతాను నువ్వు. కనుక మనము ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి. 10 మంది మనకు చెప్పేవారు ఉన్నారంటే బైబిల్ చదువుకున్నాడు వస్తాడు, అవునా నువ్వేందుకు తల కింద పెట్టి బైబిల్ చెప్పాడు ఏంటంటే ఏడంటావు?
చెప్పలేదు నా నమ్మకం దాంతో. నీ నమ్మకాలు ఎవరికి కావాలి? దేవుడి మాటలు ఉండాలి నీలోనే. గుర్తుపెట్టుకు, నీ నమ్మకం కాదు ఆయనకి కావాల్సిందే. నువ్వేం చేస్తే అదే ఆయనకి ఇష్టమని నువ్వు అనుకోకూడదు. దేవుడు చేస్తాడని అనుకోకు, అంత చులకనగా చూడక ఆయన్ని. నువ్వు అడగాలి ఆయన్ని. అడగాలంటే దేవుడి మాటలే. మళ్ళీ నీకు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడు దేవా ప్రభు అని పాటలు పాడకో. ఆ మాటలే ఇవి 66 పుస్తకాలు రాసి ఇచ్చాడు. ఇంకా మాటలు కావాలంటే నువ్వు కళ్ళ కాయడమే, ఇంక అంతమించి ఏం లేదు సొంతగా. కాబట్టి ఇక్కడ ఏమని రాయించాడమ్మా, ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడు. ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యోహాను సువార్త ఇంకేటి ప్రేమించకూడదట, లోకంలో ఏది ప్రేమించద్దు అనేసాడు. ఇంకేటి కావాలి నీకు? ప్రేమించకూడదు అని అన్నాడు. లోకంలోనైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించద్దు అన్నాడు. లోకంలో ఏటేటో ఉన్నాయి మీకు ఆ మాత్రం తెలియదేంటి? చెప్తే ఇంకా లిస్ట్ అయిపోద్ది. 2 రోజులు పడుతుంది. 2 రోజులు అయితే ఇంక మనకి టైం సమయం చాలదు. అన్నీ ఉన్నాయి. శరీరరస, నేత్రరస, జీవపుడంబము. అవునా కాదండి? అలాగే ఆలోచన చేద్దాం. ఇంకేటట, ఇంకేటి మళ్ళీ ముఖ్యమైనవి, మనిషికి ముఖ్యమైనవే. ఇంకేటి ప్రేమించకూడదు చెప్పాడు. యోహాను సువార్త 12:25 ఏం చెప్పాడట? తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రాణము కన్నా దేవుణ్ణి గొప్పగా ప్రేమించాలి. నీకు అర్థమవుతుందండి? మనం సువార్త చేస్తాము, ఆడోడో కత్తి పట్టుకుని వచ్చాడు, తుప్పును పారిపోతాం. మంచిదే, నువ్వు ఎప్పటికైనా అలా చచ్చిపోతానే డిసైడ్ అయిపోవాలి. నువ్వు పారిపోవడం తప్పు కాదు. ఎప్పటికైనా నా చావు ఇలాగే ఉండాలి, ఏదో ఒకరోజు దొరికిపోతాను కదా, అప్పుడు ఎలాగో చంపుతారు కదా అని నీకు ఆలోచన ఉండాలి. అలాగనే వచ్చినంటే కత్తి వచ్చినంటే పొడిచి అనకూడదు, అది మూర్ఖత్వం. నువ్వు ఎన్నిసార్లు సువార్త చేస్తావో వాళ్ళు ఎన్నిసార్లు నీ మీదకి వచ్చి తప్పించుకోవాలి. తప్పించుకుంటావు, ఏదో ఒకరోజు దొరుకుతావు. అది దేవుడి చిత్తం అయితే వాళ్ళ చేతులు నువ్వు చచ్చిపోవాలి, చచ్చిపోవడానికి సిద్ధమైపోవాలి. అది ఈరోజు చాలా మంది దీన్ని కూడా వక్రీకరిస్తారు. మతం మాదిరి ఏంటంటే తెలుసా, దేవుడు చచ్చిపోమని కదా వచ్చి నాతో పొడిపించుకొని అంటారు. మరి నీ క్రీస్తు నీకు ఒక మాట చెప్పాడు ఏంటని, నేను మీ నిమిత్తం ఏ విధంగా అయితే ప్రాణం పెట్టానో మీరు కూడా మీ తోటి సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమన్నాడు కదా మీ క్రీస్తు, మరి నేను పొడుస్తాను రా అని అంటే అది సబబు కాదు. నువ్వు పెట్టావంటే దానివల్ల ఉపయోగం ఉండాలి. నువ్వు ఉత్తుత్తులు పొడితే ఏంటి ఉపయోగం ఉంది? నువ్వు సువార్త చెయ్యు, దేవుని కోసం కష్టపడు, నీ శరీర అవయవాలన్నీ అరిగించు, ఆయన కోసం పాటుపడు. చేతులు, కాలు, ముఖము, తల, బుర్ర అన్నీ అరిగిపోవాలి ఆయన సువార్తలోనే. నీ జీవితమే అరిగిపోవాలి ఆయన కోసం. అలా అరిగిపోయినప్పుడు ఏదో ఒక సందర్భంలో నీకు శత్రువులు ఏర్పడతారు. మంచి మాటలు ఎవరికి ఈ లోకంలో ఇష్టం ఉండవు. మీరు కంగారు పడకండి. మనల్ని ప్రేమించిన వాళ్ళు కాదు, ద్వేషించిన వాళ్ళు అనేక మంది ఉంటారు. వారు వచ్చి ఏం చేస్తారు, ఏదో ఒకరోజు నేను పొడిస్తారు అని. వాళ్ళు పొడిస్తారు కదా, నువ్వు వెళ్ళి వెళ్ళకూడదు, ప్రాణం పెట్టమంట కదా. ఇక్కడ ఏమని రాయించాడు? తన ప్రాణమును ప్రేమించేవాడు. ప్రేమించకూడదు, ప్రాణం కోసం భయపడకూడదు. నువ్వు భయపడి సువార్తకే వెళ్ళవు. నువ్వు భయపడితే సువార్తకి వెళ్ళవు, కానీ తప్పించుకోవాలి. మనల్ని మనం సంరక్షించుకోవాలి. అది మొదట నేర్చుకోవాలి. నువ్వు మూర్ఖుడు అయితే వెళ్ళిపోయే దేవుడు చెప్పాడు కదా పొడిపించుకోకూడదు. అలా చేసిన అనేక మంది ఉన్నారు. ఆ మధ్యకాలంలో అండమాన్ నికోబార్ దీవులకి ఒక వ్యక్తి వెళ్ళాడు, అమెరికా నుండి వచ్చే. అండమాన్ నికోబార్ దీవులు వాళ్ళు కొండలు, వాళ్ళకేడు తెలియదు. వాళ్ళు బాణాలతో పొడిచేస్తారనమాట. అలాగే వేస్తారు ఇతన్ని. సువార్త చేయడానికి వెళ్ళాడు. వాళ్ళకేడు తెలియదమ్మా. ఎవరైనా ఇప్పుడు ఇది ఒక సముద్రం మధ్యలోనే ఒక భూమి అనమాట. అది ఒక ద్వీపము. ఆ ద్వీపంలోనే వాళ్ళు ఉన్నారు. మరి లోకమంతా సువార్త చేయమంట కదా దేవుడు, వాళ్ళకి కూడా సువార్త చేస్తానని వెళ్ళాడు. వెళ్ళడం తప్పు కాదు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎటువంటి వాళ్ళు, ఏం చేస్తారు, ఇంకా నా పని ఉందో లేదో, లేదా చచ్చిపోయే ముందని వెళ్తాను, అప్పుడు ఎలాగో చచ్చిపోతారు కాబట్టి చంపేస్తారు కదా. ప్రాణాన్ని ద్వేషించాలి, ప్రేమించకుండా. అది కావాలి దేవుడికి. అంతే కదండి, మూర్ఖత్వం వెళ్ళిపోయి వాళ్ళతో బాణాలతో గురిపెట్టి చంపించుకోండి. వాళ్ళు ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ విమానాలు కానీ వస్తే వాటికి బాణాలు వేస్తారు. వాళ్ళకి తెలియదు. ఒక నీరు చుట్టూ ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. ఆ భూమి మీద బ్రతికిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఒంటి మీద బట్టలు కూడా ఉండవు నిజానికి చెప్పాలంటే. అటువంటి వాళ్ళకి సువార్త చేయడానికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళకి సువార్త అంటే ఏంటి అర్థమవుతుంది? మీకే అర్థం అవ్వట్లేదు. బైబుల్లో చెప్తుంటే కొన్ని విషయాలు మీకే అర్థం అవ్వట్లేదు. చిన్నప్పటి నుండి అందరి మధ్యన తిరిగిన మనకే అర్థం అవ్వట్లేదు. ఆ కొండ వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది? అయినప్పటికి కూడా ప్రాణాన్ని తెగించి వెళ్ళాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. సంతోషమే, కానీ ఆ సమయం వరకే అతను చేయగలిగాడు. ఇంకా అవకాశం ఉంటే ఇంకెక్కడో ఎంతోమందికి చెప్పుంది కదా, చచ్చిపోయే ముందెళ్ళు, ఇంకేమి ఎలాగో చచ్చిపోతావు కాబట్టి. అలా ఆలోచించుకోవాలి. మీకు తెలుసో తెలీదు, నన్ను చంపేస్తాను అన్నారమ్మా. మొన్న నీకు చెప్పాను కదా, కళ్యాణ్ అని అతను, ఆడు ఒక ముస్లిం.
నన్ను చంపేస్తాను అన్నాడు. ప్రాణం పెట్టమన్నాడు కదా, నువ్వు పెట్టు అని అన్నాడు. వాడికి దూరం అయిపోయాను, నేను ఇప్పుడు దూరం చేశాను. అంటే ఆవిడకి చెప్పాల్సిన బుద్ధి అంతా చెప్పాను. నేను ఎంత చెప్పాలో, దేవుడు ఎంత చెప్పాడో ప్రతి మాట తెలియజేశాను. ఆడు వినలేదు. హలాల్ చేసుకుంది అంటాడు. మనం గొర్రెల మాట కదా, హలాల్ చేసుకుంది అంటాడు. హలాల్ ఆడు జిహాద్ అంటాడు, ఏదేదో అంటాడు. దేవుని కోసం నేను సేవ చేస్తాను అంటాడు. దేవుని కోసం చంపే రోజులు వస్తాయని ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రజలకి. మనుషులు చంపి దేవుని సేవ అని చెప్పుకునేవారు వస్తారని అన్నాడు. ఇదే దేవుడి సేవ, జిహాద్ అనుకుని వస్తారు. వీళ్ళు టెర్రరిస్టులు, మామూలు మనుషుల్లాగా ఉంటారు. ముస్లిమ్స్ని అందరిని అనట్లేదు మనము, కానీ కొంతమంది టెర్రరిస్టులుగా మారిపోతారు. అనేక మంది మనుషులు టెర్రరిస్టులుగా మారిపోయి ఏం చేస్తారు? వారే మానవ బాంబులుగా, వారే స్వయంగా చర్చిలోకి ఏదో కొత్త వ్యక్తిగా ప్రవేశించి, మొన్న శ్రీలంకలో జరిగిన సిచ్యువేషన్ అదే. ఇంచుమించుగా 200 మంది 500 మంది చనిపోయారు బాంబు పేలి శ్రీలంక చర్చిలోనే. ఇది చిన్న విషయం కాదు తల్లి, మీకు తెలియదు. మీరు ఎలాగుంటే ఏదో వెళ్తాను వస్తానని ఆలోచన, కానీ మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందండి? మీరు ఇవి తెలుసుకోవాలి. శ్రీలంకలో చర్చి మొత్తం పేలిపోయింది. 200 మంది క్రైస్తవులు చనిపోయారు, మొక్కలు తుల్లిపోయారు. 1 సంవత్సరం క్రితం, 1 సంవత్సరం 2 సంవత్సరం క్రితం జరిగిన సిచ్యువేషన్. మీకు ఎంతవరకు తెలుసు? ఇవన్నీ తెలియదు. ఇవన్నీ తెలియచేస్తేనే మీరు మేల్కోగలుగుతారు. క్రీస్తు కోసం ప్రాణం పెట్టారు వాళ్ళందరూ. అనేక మంది మా అపోస్తులు ఎలా చనిపోయారు ఒక్కొక్కరి గురించి, దాని గురించి కూడా మీకు చెప్తాను. వచ్చే ఆదివారం మీకు చెప్తాను. అపోస్తుల మరణాల గురించి మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏమని రాయించాడు? తన ప్రాణమును ప్రేమించకూడదు, దేవుని కోసం ఇచ్చేయాల. ప్రాణం కూడా దేవుని కోసం ఇచ్చేయాలి. తర్వాత దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని పోగొట్టుకుని ఎవరైతే ప్రేమిస్తాడో వాడు పోగొట్టుకుంటాడు. ఏదో ఒక సందర్భం లారీ కిందో, బస్సు కిందో, లేదా ట్రాక్ కిందో, లేదా తోడు అక్కడ గొడ్డలతో గుణపంతో దేంతో పొడిచి దేవుడు నమ్మడు ఏం చేస్తాడు? తాగుతాడు, తిరుగుతాడు, గొడవలు ఆడుతాడు. మరి వాడు ఎలా వాళ్ళ చచ్చిపోతాడు కదా. అందుకే దేవుణ్ణి ప్రేమించాలి ప్రాణం కన్నా. అప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాడు, అలాగే తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాడు, అలాగే నిత్య జీవాన్ని కూడా పొందుకోగలుగుతాడు. మీకు అర్థమవుతుందా? అదే వాక్యం మళ్ళా రాయించాడు. ఏమని? మత్తయి సువార్త 10:39 తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని. తన నిమిత్తం, యేసుక్రీస్తు వారి నిమిత్తం మనం ప్రాణం పెట్టాలి. ఆయన ఏది చెప్పాడో, పొరుగువాడి కోసం ప్రాణం పెట్టమండో, ఆయన కోసం ప్రాణం పెట్టమండో, ఆ ప్రాణం పెట్టే గుణం మనలోకి రావాలి. ఈరోజు ఎంతమందిలో ఉంది ఆ గుణం? లేదు, కరువు అయిపోయింది. అనేకుల ప్రేమ చల్లారిపోతుందని బైబిల్లో రాయించాడు. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మన సంఘంలోనే ఒకరినొకరు ప్రేమించుకోలేని పరిస్థితులు, ఒకరినొకరు సమానంగా చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు పొరుగువాడిని, అన్యుడిని, శత్రువుని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావో వాళ్ళ కోసం నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఇవన్నీ తెలుసుకుంటే కదా, మీరు ఆలోచిస్తే కదా మీరు ఎలా చేయాలో, ఎలా బ్రతకాలో తెలుస్తుంది. బ్రతుకు పుస్తకం బైబిల్, నీ తిండి పుస్తకం కాదు. నీ తిండి కోసం బైబిల్ పట్టుకోకూడదు. నువ్వు కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించాలి. నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్న దేవుని మాటలు చెప్పచ్చు. చెప్పడానికి అధికారం ఉంది, అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు సూటు బూట్ వేసుకునే బైబిల్ చెప్పాలని రూల్ లేదు. ఈరోజు చాలా మంది అనేక మంది అలా అనుకుంటాను. అర్థమవుతుంది తల్లి? దేవుని మాటలు అనేవి ఎంత పేదోడైనా చెప్పవచ్చు. ఈరోజు బైక్ ఉంటేనే చెప్పాలి, కారు ఉంటేనే చెప్పాలి, లేకపోతే నీటికి కనబడితేనే చెప్పాలి. అది దేవుడికి కావాలి, అవసరం లేదు. దేవుడికి అవసరం, నీకు అవసరం. అవి చూస్తేనే ప్రజలు వస్తారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయనకి పై రూపాన్ని లక్ష్య పెట్టను అన్నాడు, అంతరంగాన్ని పరిశీలిస్తాను అన్నాడు. ఆయనకు వచ్చిన ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని తెలియజేయాలి. అర్థమవుతుందా? ఈరోజు ప్రాణాన్ని ఏం చేయమన్నాడు? ద్వేషించమన్నాడు ఆయన కోసము. మీకు అర్థమైందా? దేన్ని ప్రేమించకూడదు మనం లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనా, అలాగే మన ప్రాణాన్ని కూడా మనం ద్వేషించాలి. ఆయన ప్రేమించాడు, మనల్ని ఎలా ప్రేమించమని చెప్పాడు, అలాగే వేటిని ప్రేమించకూడదని కూడా చెప్పాడు. అది అందులో ఒకటి లోకము, లోకంలో ఉన్న వాటిని, అలాగే మన ప్రాణాన్ని కూడా ద్వేషించమని చెప్పాడు. మీకు అర్థమవ్వాలి. తర్వాత అమ్మా ఇంకేంటి ద్వేషించమని చెప్పాడు? లూకాసు వార్త 16:13 ఏ సేవకుడును 2 యజమానులు సేవింపలేడు. మీకు అర్థమైందా? ఏ పనివాడికైనా 2 యజమానులు ఉంటారంటే, 2 యజమానులు ఉంటే వాడి వల్ల అవ్వదు పని. 2 యజమానులు ఉన్నారు అనుకోండి అమ్మా, వీడేం చేస్తాడు? రే నువ్వు అల్ల అక్కడికి వెళ్ళి తూడు అంటాడు ఒకడు, రే నువ్వు అటు వెళ్ళి తూడు అంటాడు. అది ఏం చేస్తాడు? మధ్యలో పడిపోతాడు ఆ నూతులో. అవునా కదా?
అలాగే దేవుడు ఏమని చెప్తాడు తెలుసా, ఏ సేవకుడిని కూడా ఎదురు యజమానులు ఉండరు, సేవింపలేడు గనుక వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకటి మాట వద్దంటాడు, ఇంకో మాట కావాలంటాడు. అవునా కాదా? అలాగే లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును, మీరు దేవుని సిరిని సేవింపలేరని అక్కడ చెప్పాడు. అర్థమైందండి? సిరి అంటే అర్థమేంటి? ఒక అమ్మాయి పేరు కాదు సిరి అంటే. సిరి అంటే ధనము. ఒకటి దేవుడినైనా పూజిస్తారు, లేక ధనాన్ని పూజించినోడు దేవుడిని పూజించలేడు. నాకు దేవుడే దిక్కు అనుకుంటే బైబిల్ నచ్చినట్టు చెప్పేస్తాడు. ధనమే దిక్కు అనుకున్నాడు. అదే దేవుడే నాకు కావాలనుకుంటే బైబిల్ చెప్పి వాడు అడుక్కోడు. అర్థమైందా? వాడు కష్టపడి బ్రతికి బైబిల్ బోధిస్తాడు. నాకు ధనమే కావాలనుకుంటే బైబిల్లో లేనిపోయిన మాటలన్నీ చెప్పి అనేక మంది నేను నరకానికి తీసుకెళ్ళిపోతాను. అలాగే ధనం కోసము నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు నువ్వు ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించవు. నీకు నువ్వు ఎప్పుడైనా పొడుచుకున్నావేంటి? నీకు నువ్వు ఎప్పుడైనా నీ ఇంట్లో దొంగతనం చేసుకున్నావేంటి? నీ డబ్బు నువ్వు అలా చేయవు కదా. అందుకే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటావు. నిన్ను వలే నీకు ఏదైతే చెయ్యాలనుకుంటావో అది కూడా అవతలోడికి చెయ్యాలి. నీకు నువ్వు ఏదైతే చేసుకోవో అవతలోడికి అది చేయకూడదు. అర్థమవుతుందండి? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించన్న మాటలు ఎంత భావం ఉంది. కానీ ఈరోజు అలాగ అర్థం చేసుకుంటారు, అలా ప్రాణం పెడతాంటారు లేదు. ఎందుకంటే ఈ మాటలు అర్థం కాక పేరుకే గోడల మీద పేర్లు ఉంటాయి. ఎక్కడ చూడండి ఏ సంఘానికైనా గోడ మీద మాత్రమే పేర్లు ఉంటాయి. చదువుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు. దానివల్ల ప్రయోజనం ఏంటి ఉంది? డబ్బులు ఖర్చు, పెయింటింగ్ ఖర్చు, సమయం వృధా. చూడడానికి మంచి బిల్డింగ్లు, అవును కాదు? దానివల్ల ఉపయోగం లేదు. మరలా ఏముందమ్మా, ఏ సేవకుని కూడా ఇద్దరు ప్రేమింపలేరు. అయితే ధనాన్ని అయినా ప్రేమించాలి, లేకపోతే దేవుడిని. ఒకవేళ నువ్వు ధనాన్ని ప్రేమించావు అనుకో, దేవుడిని ప్రేమించవు. కాబట్టి ధనాన్ని ప్రేమించొద్దు అని అన్నాడు. ఒకటి ప్రాణాన్ని ద్వేషించమన్నాడు, ప్రేమించొద్దు అన్నాడు. అలాగే ధనాన్ని కూడా ప్రేమించొద్దు అన్నాడు, ఆయన ప్రేమించమన్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తే ధనం గురించి ఎక్కువ ఆలోచించను, నీ అవసరాల కోసమే ఆలోచిస్తావు. కానీ ఈరోజు చూడండి, మన సంఘంలోనే మన సంఘ సభ్యులు ఏం చేస్తారో తెలుసా? ఆదివారం పనులకు వెళ్ళిపోతాంటారు. తప్పుగా అనట్లేదు, మిమ్మల్ని బాధ పెట్టాలి అనట్లేదు, మీకు బోధ చేస్తాను నేను. హిత బోధ, ఆరోగ్యకరమైన బోధ, మీకు అనుకూలమైన బోధ నేను చేయను, చెప్పను. బైబిల్లో ఉన్నదే చెప్తాను, బైబిల్లో ఉన్నదే చెప్తాను. అనుకూల బోధ ఎలా తెలుసా? మీరు వెళ్ళిపోయిన పర్లేదు, క్వాంటిటీ ఇచ్చి వెళ్ళిపోయినా, అది అనుకూల బోధ. కానీ నేను అలా చెప్పను, ఎందుకంటే దేవుడు అలా చెప్పలేదు కనుక. ఇంకొక మాట చదివి వినిపిస్తాను. లోకసువార్త 16:13 చదివాను. అందులో ఏమని ఉంది? మీరు ధనాన్ని అయినా ప్రేమిస్తారు, లేకపోతే దేవుడిని అయినా ప్రేమిస్తారు. మీరు దేన్ని ప్రేమిస్తారు? దేవుడిని ప్రేమిస్తే మీరు ధనాన్ని విడిచిపెట్టండి. ధనమోహం ఉండదు, ధనాపేక్ష ఉండదు. మీరు ఏ పాపము చేయడానికి ఆస్కారం. డబ్బు కోసం ఈరోజు లోకంలో అనేక మంది అనేక పాపాలు చేస్తారు. డబ్బు కోసమే, కేవలం డబ్బు కోసమే. ఒక కూతురు కొడుకుని కానీ, కొడుకు కూతురుని కానీ, తల్లి పిల్లలకు కానీ, బంధుమిత్రులకు కానీ, స్నేహితులకు కానీ ధనమే విరోధం తెస్తుంది. మీరు ఆలోచించారు. కొన్ని సందర్భాల్లోనే ఒరే దేనికైనా డబ్బేనరా, దేనికైనా డబ్బే తెస్తుందిరా. ఆ మాట విన్నారా లేదా? మనం ఎంత దగ్గరోడమైనా దేనికైనా డబ్బే తెస్తుందిరా. అప్పులు ఇచ్చినప్పుడు కానీ, అప్పులు ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు కానీ. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఇదే, మీరు దేవుణ్ణి ప్రేమించాలి, ధనాన్ని కాదు. ధనం కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. మీరు దేవుని కన్నా ధనాన్ని ప్రేమిస్తే మీరు ధనం కోసమే లోకంలో అన్ని పనులు చేస్తారు. అందుకే ధనాన్ని కానీ, ప్రాణాన్ని కానీ ఆయన కన్నా గొప్పగా ప్రేమించకూడదు, ఆయన్ని ప్రేమించాలి. వేటిని ప్రేమించకూడదో చెప్పాను నేను ఇప్పుడు, అవునా కాదండి? ఇంకేమైనా చెప్పబోతున్నానంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీరు జాగ్రత్త వినాలి. ఎవరిని ప్రేమించాలి? ఇక్కడ నుండి ఎవరిని ప్రేమించాలి? ఇంతవరకు మీరు ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు? ధనాన్ని ప్రేమించకూడదు, మన ప్రాణాన్ని అధికంగా ప్రేమించకూడదు దేవుడి కన్నా. ధనం ఉండడం తప్పు కాదు, కానీ దేవుడికి కన్నా నువ్వు ధనాన్ని ఎక్కువ ప్రేమించకూడదు. అలాగే దేవుడి కన్నా మన ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించకూడదు. ప్రాణం ఆయన కోసం ఇచ్చేయాలి, పొరుగువాడి కోసం ఇచ్చేయాలి, ఆయన చెప్పిన మాట బట్టి. అర్థమవుతుందా? వీటిని ద్వేషించాలి. అలాగే లోకంలో ఉన్న వాటి కోసం మనము పరుగులు ఎట్టకూడదు, వాటిని ద్వేషించాలి, ప్రేమించకూడదు. అర్థమవుతుంది? ఇంతవరకు అర్థమైంది వేటిని ప్రేమించకూడదు. అలాగే దేన్ని ప్రేమించాలో ఒక మాట మీకు చదివి ముందుకెళ్తాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపము. విన్నారా? ఏ దేవుడండి ఏ గ్రంథంలో రాయించాడు అలాంటి మాటలు?
అనాథులైన విధవరాండ్రుని ప్రేమించాలి, సన్మానించాలి. అర్థమైందా? రాయమ్మ, కూర్చోమ్మా, తల్లి కూర్చోమ్మా, నీకు ఏది అవసరం చెప్పమ్మా అని మాట ప్రతి నోటంట వినిపించాలి. వారిని చూడగానే చూడండి, మీకు తెలుసో తెలీదో, మీలో చాలామంది గత కాలంలో ఉన్న మతాల నుండి వచ్చిన వాళ్ళు అందరం, అవునా కాదా? ఎవరైనా విధవరాండ్రి వచ్చింది అనుకోండి ఎదురుగా, ఉదయాన్నే పారు వచ్చిందమ్మా అంటారంట. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు తెలుసా విధవరాండ్ర గురించి? నిజముగా అనాథులైన విధవరాండ్రుని సన్మానించమంట. ఇంత గొప్ప మాటలు ఏ దేవుడు చెప్తాడు చెప్పండి మీకు ఈ లోకంలోనే? ఆలోచించారా? ఇంత గొప్ప మాటలు ఏ దేవుడు చెప్పడు, ఏ గ్రంథంలో కూడా ఈ మాటలు లేవు. అర్థమవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గ్రహించండి. గ్రహిస్తారు తల్లి, గ్రహించాలి ఖచ్చితంగా. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ప్రేమించుకోవాలని దేవుడు చెప్పాడు? అందరినీ గౌరవించాలి, అందరినీ సన్మానించాలి, అందరినీ గౌరవించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. అలాగే అనాథులైన విధవరాండ్రిని, నిజముగా విధవరాండ్రులు, అనాథులైన విధవరాండ్రులు ప్రేమించాలి, సన్మానించాలి, గౌరవించాలి. అంతేగాని ఎదురొచ్చింది, పిల్లొడ్డు వచ్చింది, ఆడొడ్డు వచ్చింది, సిగ్నల్ చూసుకొని ముహూర్తాలు. ఈరోజు మీకు తెలుసు చాలా మంది పాస్టర్లు పంతులుగా మారిపోతారు. అల్లది ఆ మూల పెట్టండి, లేదు మంచిది, ఇది ఈ మూల పెట్టండి. ఎవడు చెప్పాడు? బైబిల్లో చెప్పాడు? ఎక్కడ చెప్పలేదు. ఈరోజు అనేక మంది చూసారో లేదో మీకు తెలియదు, కానీ గుమ్ములు తీసినప్పుడు, ఇల్లు చేసినప్పుడు ఒక రాయి వేసేసి ప్రార్థన చేసి నూనె ఉంపేసి, ఎందుకు అవన్నీ చెప్పాడు? నీ హృదయంలో ఉండాలి ఆ బాధ. నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కొని అనుకోయమ్మా, నువ్వు ప్రార్థన చెయ్యి, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించుకో. నూనెలు వంపుకోవడాలు, కుంకుమ వంపుకోవడాలు, పసుపులు వంపుకోవడాలు, అదో ఒకటి చెప్పాడమ్మా. కుంకుమ నీ తలకు పెట్టుకో, నుదుటికి పెట్టుకో, మంచిదే. బొట్టు ఆటంకం కాదు దేవునికి, దేవుని రాజ్యానికి ఆటంకం కాదు. అర్థమవుతుందా? బొట్టు పెట్టుకున్న వాళ్ళు అందరూ అందంగా కనిపిస్తారు. మరి పెళ్లి కాని వాళ్ళు కూడా బొట్లు పెట్టుకుంటారు చాలా మంది. పెళ్లికి దానికి సంబంధం లేదు, అది అందంగా ఉండడానికి పెట్టుకుంటారు బొట్టు అనేది ఆడపిల్లలు. అలాగే గోల్డ్ రంగులు ఎందుకు పెట్టుకోను, గాజులు ఎందుకు పెట్టి అన్ని అడగాలి, చీర ఎందుకు కొట్టుకోను అడగాలి లేదా? అనేకమైన ఉన్నాయి అలాగైతే ఆచారాలు, అన్ని ఆచారాలు. కనుక మీరు ఇక్కడ నిజాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలనేది ఈ మాటలన్నీ కూడా. ఏమని చెప్పాడట? ఇంకెవరిని ప్రేమించాలటమ్మా? అనాథులైన, నిజముగా అనాథులైన విధవరాండ్రిని ప్రేమించాలి. అసలైన విషయానికి వచ్చాను చూడండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 5:28-33 చూడండి. ఈ రోజు అనేక మంది భార్యాభర్తలు ఉన్నారో లేదు లోకంలోనే? వీరికి కూడా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడట? అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలు ప్రేమింపబద్దులై ఉన్నారు. అర్థమవుతుందా? లోకంలోనైనా లోకం ఉన్న వాటిని ప్రేమిస్తుంది అక్క, అది మీకు గుర్తుపెట్టుకోండి. అలాంటి చేయకూడదు. తర్వాత ఇంకోటి ఇక్కడ ఏమైనా ఉందమ్మా? ఇక్కడ ఏమైనా ఉంది? భార్యలకి తమ సొంత శరీరముల వల్ల భర్తలు ప్రేమించాలి. భార్యల్ని ప్రేమించాలి. తర్వాత చూడండి అమ్మా, తన భార్యను ప్రేమించేవాడు తన్ను తాను ప్రేమించుకున్నవాడు. ఈరోజు భర్తలు నిజంగా ఈ మాట వింటే భార్యలు కూడా అనుమానించరు, కొట్టరు, బాధ పెట్టరు, ఇబ్బంది పెట్టరు, హింసించరు. అవునా కాదా? దేవుడు ఏమని ఎవరిని ప్రేమించమని చెప్పాడు? భార్యని ప్రేమించమండి. ఎలా ప్రేమించమండు? నీ శరీరంలాగే నిన్ను నీ భార్యను ప్రేమించుకోవాలన్నాడు. తన్ను వల్లే నీ భార్యను ప్రేమించుకోమని చెప్పాడు. ఇక్కడ అవే మాటలు రాయించాడు. అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వల్ల తమ భార్య ప్రేమింపవద్దు, తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొని వచ్చున్నాడు. భార్య భర్తల బంధాన్ని ఇలా అర్థం చేసుకుంటే ఏ భర్తలు భార్యలు ఇబ్బంది పెట్టరు. నాకు విడాకులు కావాలని నేను ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటానన్న మాట అనరు. అలా అన్నాడంటే ఈ మాట్లాడికి అర్థం కాలేదు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. అన్యాయంగా విడిచిపెట్టి వాడికి శిక్ష వేస్తానన్నాడు యెషయా గ్రంథంలో. భార్య విషయంలో అన్యాయంగా ఎప్పుడైనా విడిచిపెట్టేవా తొక్క తీసేస్తాను అన్నాడు. ఆ విషయం తెలియదు పాపం. మీరు వినాలి. భార్యాభర్తలు కూడా ప్రేమించుకుని ఒకరికొకరు ప్రేమించుకొని లోబడమని చెప్పాడు. 33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవాలని, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకోవాలి. నా భర్త ప్రేమించడు కదా, నాకెందుకు భయము, నేను తప్పు చేస్తానే అనుకో. ఆ పిచ్చి మాటలేదు. దేవుడు చెప్పాడంటే అది చెయ్యి. నాకు అవ్వదని అంతే దేవుడిని వదిలే. అర్థమవుతుందా నేను అన్ని మాట? ఇక్కడ ఏమని చెప్పాడు తెలుసా? నీ సొంత శరీరంలో నీ భార్యని ప్రేమించమని చెప్పాడు. ఈ భార్యని ఎలా ప్రేమించమన్నాడు? తన సొంత శరీరం వల్ల ప్రేమించమన్నాడు. అంతకన్నా తన సొంత శరీరాన్ని ఎవడైనా నాశనం చేసుకుంటాడేంటి? చేసుకోడు. అలా ప్రేమించమని భార్యకి చెప్పాడు. భార్యకి అయితే ఏంటి చెప్పాడు? నీ భర్తకి నువ్వు భయం కలిగి ప్రవర్తించమని. నీకు భయం లేకపోతే ఆడికి ప్రేమ ఉండదు.
నువ్వు ముందు భయం నేర్చుకో. ఎందుకంటే దేవుడు భర్తకు లోబడమని చెప్పాడు భార్యకి. కనుక భార్య భర్తలు ఇద్దరు ప్రేమించుకోవాలి. పెళ్ళి అవ్వకముందు ప్రేమలు కాదు, ఆ పనికిమాల ప్రేమలు అవి. పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ నిజమైన ప్రేమలు. పెళ్ళికి ముందు ప్రేమించుకున్న ప్రేమలు ఎలా తెలుసా? నాకు సార్లు ఇంకో దయ వచ్చింది, మా అమ్మ నన్ను ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకుని నీ ఎడాకులు ఇచ్చాను, నీకు నాకు బాగా సెట్ అవ్వదు అంటాడు లేదా? అంతవారు ఊరుగా తిరుగుతారు, వాళ్ళకి వీళ్ళకి అందరికి చెప్పేస్తారు, లవ్ లెటర్ రాసుకుంటారు, అన్ని పనులు చేస్తారు. చివరిలోకి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? నీకు నాకు సెట్ అవ్వదు, మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోదు, చచ్చిపోవాలి, మనకెందుకు ఈ బాధ అని అంటారు. అలా అనకూడదని అంటే భార్య భర్తలుగా అయిన తర్వాతనే వారు ప్రేమించుకోవాలి. భర్త భార్యకి ఏదైనా కొట్టాలి, చెయ్యాలి, బాధ పెట్టాలి అనుకుంటే ముందు ఆడుకోవడం, పొడుచుకోవడమో, బెల్తతో బాదుకోవడమో ఏదో ఒకటి చేసుకోవాలి. ఎందుకంటే తన శరీరంలో ప్రేమించాలి భార్యనే. అలాగే భార్య ఏం చేయాలి? భర్తను చూసి భయపడాలి. అలాగని గసగసగా ఉనికి దుప్పటి కప్పుకోమని కాదు, అంత భయం ఉండాలి ప్రవర్తనలో. అవునా కాదా? ఇలా అర్థం చేస్తే భార్య భర్తల మధ్యన ప్రేమ ఉండాలి. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైన. దేవుడు చెప్పాడు విధేయులై ఉండండి, భార్యలకు చెప్తున్న మాట. తర్వాత భర్తలారా మీ భార్యలు ప్రేమించడి, వారిని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి, వారిని నిష్ఠూర పెట్టకండి, వారిని ప్రేమించండి భార్యల్ని. తర్వాత పిల్లలారా, పిల్లలకు చెప్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తాను? మీరు ఏది ప్రేమించకూడదో ముందు చెప్పాను. ఇప్పుడు ఎవరెవరిని ఎలాగ ప్రేమించుకోవాలో చెప్పాడు లోకంలోనే. భార్య భర్తలు ప్రేమించుకోమన్నాడు. అలాగే భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పండి లేదు తల్లి. అలాగే పిల్లలకి ఏంటి చెప్తాడు? పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు మాట వినండి. అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినాలి. అన్ని విషయాల్లో వినమండి, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో వినాలి. అర్థమవుతుంది? అన్ని విషయాల్లో వినాలి. తర్వాత మీ పిల్లలు చూడండి జాగ్రత్త, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకుంటుంది, ఇది దేవునికి ఇష్టమైనది, దేవుడికి ఇష్టమే. నువ్వు బాధపడకు. తల్లిదండ్రులు నీ చచ్చిపోమంటే చచ్చిపో, నువ్వు ఇబ్బంది పెట్టమంటారు, నీ ఆకలితో ఉండమంటారా ఉండు. తల్లిదండ్రుల మాట వినమనే చెప్పాడు. తర్వాత ఇక్కడేమని ఉంది? తండ్రులకు చెప్తాడు. తండ్రులకి ఏంటని? తండ్రులారా మీ పిల్లల మనసు కృంగుకున్నట్లు వారికి కోపం పుట్టింపకడి. నేను అప్పు చేస్తానరా, నేను తాగుతానరా, నీకు ఎందుకురా అనకూడదు తండ్రుల పిల్లలతోటి. అప్పుడు ఏంటో తెలిసి ఇది కోపం వస్తుంది. పిల్లలు చిన్నవాడు, వాడికి రక్తం మరిగిపోతుంటుంది. అందుకే కోపం పుట్టింపకడి అని అన్నాడు అన్నమాట. దేవుడికి అన్ని తెలుసు, ఎవరికి ఎటువంటి స్వభావం ఉంటుంది, ఎవరికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లలైనా వారికి కోపం ఉంటుంది అనే విషయం తెలుసు కనుక ఇక్కడ ఏమని రాయించాడట? తండ్రులారా మీ పిల్లలకే మనసు కుంగిపోయినట్టు కొంతమంది మాట్లాడుతారు తల్లిదండ్రులు. అది సభ్యత కాదు, అది భావ్యత కాదు, అటువంటిది మంచిది కాదు తల్లిదండ్రులకి. అటువంటి మాట్లాడి ఏం చేస్తారట? పిల్లలకి కోపం పుట్టిస్తారు. ఈ కోపంలో పిల్లడు ఏడు చేస్తాడో ఆడికే తెలియదు. ఒకడు ఊరేసుకున్నాడో, ఒకడు చచ్చిపోయినాడో, ఇంకొకటి చంపినాడు, ఇంకొకటి డబ్బు పట్టుకుని పారిపోయినాడు. అలా తల్లిదండ్రులు విడిచిపెట్టి బయటకు పోయిన వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో. ఇది పిల్లలకు కోపం పుట్టించడం వల్లే. అర్థమవుతుందండి? మరలా ఏమంట? దాసులారా ఇప్పుడు పనులు, ఒక యజమాని దగ్గర పనిచేస్తున్న పనులకి ఏడు చెప్తాడట అంటే లోకంలో మీరు ఎవరిని ప్రేమించాలి, ఎవరితో ఎలా మెలగాలి. భార్యాభర్తలకు చెప్పాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరు భయం కలిగి ఉండండి, ఒకరు విధేయత కలిగి ఉండండి, ఒకరు ప్రేమించండి, వారిని బాధ పెట్టకండి చెప్పాడు లేదు భార్యాభర్తలకి. అలాగే వీరు ఇప్పుడు పిల్లలకి చెప్పాడు, పిల్లలకు కూడా ఏడు చెప్పాలో చెప్పాడు. అలాగే తండ్రులకు కూడా ఏడు చెప్పాడు. అలాగే దాసులారా మనుషులు సంతోషపెట్టి వారైనట్టు కంటికి కనబడులని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణగా గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలు విధేయులై ఉండుడి. ఏదో యజమానుడు ఏదో గొప్ప ఆడేదో చేస్తాడు, ఆడి మెప్పు కోసం ఆడు ఉన్నప్పుడు ఒకలాగా, ఆడు లేనప్పుడు ఒకలాగా. మీరు గమనించాడు చాలా మంది, ఎవరైనా వానర్ వచ్చాడు అనుకోండి, ఆడు పని చేసి కష్టపడిపోయి చెమటలు ఎక్కడైనా వచ్చి చెమటలన్నీ ఇక్కడే ఇసిరాత్రి ఆడిపోంది, ఆడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈడు ఆడుకోవడమే. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేటి చెప్తాను తెలుసా? వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి విధేయత కలిగి నీ పని నువ్వు చేసుకోమంటాను దాసులకి. అంటే అలా ప్రేమించమని చెప్పాడు. తర్వాత ఇంకేటమ్మా? మీరేమి చేసినను, మనం ఏం చేసినను అది మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజా కాదా? మళ్ళా నువ్వు రాజుగా వస్తా నా పాటలు పాడకు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజుగా ఉన్నాడంటే ఆయన అధికారి కనుక ఆయన మాటలు వినమని చెప్తాడు. అర్థమవుతుందా? ఆయన రాజుగా ఉన్నాడు. అందుకే ఆయన ఇక్కడ రాయించిన మాట ఏంటి? మీరు ఏమి చేసినో అది మనుషుల కోసం చేయకండి,
దేవుని కోసం చేయండి. ఎందుకంటే ఇక్కడ మాట ఏం రాయించాడు తెలుసా? మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దాసులు అంటే ఏంటి? ఆయన కింద ఉన్నవారమని అర్థం. అర్థమవుతుంది తల్లి. ఈరోజు భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు ఇదే చూపించుకోవాలి. అలాగే పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలో మీకు తెలియజేశాను. మీరు ఏది లోకంలో ప్రేమించకూడదో తెలియజేశాను, వీటిని ప్రేమించాలని మీకు తెలియజేశాను. అలాగే చాలా మంది స్త్రీలకి, యవ్వన స్త్రీలకు ఉపయోగపడే మాట కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. ఏమిటో చదువుతాను, జాగ్రత్తగానండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూడండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. యవన స్త్రీలు, ఎందుకు యవన స్త్రీలు అన్నాడు? యవనంలోనే స్త్రీలు వివాహం చేసుకోవాలి, లేదంటే చెడిపోతారు. సమస్య లేదు అందులోని. అర్థమవుతుందండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, భర్తని ప్రేమించాలి, వారికి లోబడాలి భర్తలకి. ఇది చెప్పాడు. యవన స్త్రీలు పెళ్లి చేసుకున్న తర్వాత చేయాల్సిన పనులు: స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రంగా బ్రతికి, ఇంట ఉండి ఏం చేయాలట? ఇంట ఉండాలి, ఇంతే ఉండాలి. నేను బయటకు వెళ్తాను, నేను ఉద్యోగం చేస్తాను, అది ఈ రోజు ఉన్న కల్చరు. ఇదేమైనా చెప్పామనుకోండి, మొత్తం మహిళా దినోత్సవం రోజు మహిళలందరూ వచ్చేస్తారు మీదకి. మమ్మల్ని లంచేస్తాండి, ఇది చేసేస్తాండి అని. భార్యలు, ఆడదాని శరీరము చాలా మెత్తగా, నెమ్మదిగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. భర్తలు అంతే. పురుషులు ఎలా ఉంటాయంటే కటువుగా ఉంటుంది. వాళ్ళ శరీరము పని చేయడానికి ఉపయోగపడతాయి. భర్త శరీరం పిల్లలు కాయడానికి ఉపయోగపడదు, సాగదు. దేవుడికి ఏ అవయం దేనికోసం పెట్టాలని తెలిసి ఆయన పెట్టాడు, ఆయన చిత్తానుసారంగా. అందుకు చెప్పాడు తప్ప మీ మీద ఏదో ప్రతీకారమో, మీరంతే పక్షపాతం, అది ఆయనకి లేదు. ఇది గ్రహించుకోవాలి మనం. ఇది తెలియక మహిళా దినోత్సవం రోజు మా ఆడవాళ్ళు అంచేస్తారు, ఆ దేవుడు ఎలాగనిస్తాడు, ఈ దేవుడు అలాగే కాదు తల్లి. అలా ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ ఏమని చెప్పాడు? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను అంటే పిల్లల్ని ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పరిశుద్ధులు, పవిత్రులుగా బ్రతికి, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారినై ఉండవాళ్ళని బుద్ధి చెప్పుచు. మంచి వారికి ఉండాలి. ముసలమ్మ వచ్చట్లేకు, పక్కింటి వాళ్ళతో, ఎదిరింటి వాళ్ళతో, ఆ ఇంటికి అగ్గి రాజేసుకో. అగ్గి రాజేసి చివరికి నిన్ను బయటకు లాగేసి మీ భర్త వచ్చిన తర్వాత నన్ను బాధించండి, నువ్వు వెళ్ళవని గొడవలు పంపుకో. ఈరోజు ఉన్నారు లేదా అలాంటి? లేని మాటలు చెప్పను. మన జీవితాలు, మన బ్రతుకులు బాగు చేసుకోవడానికి మాటలు. కనుక ఇంకేం రాయించట? మంచి ఉపదేశము చేయువారునై ఉండి ఉండవలను. మంచి ఉపదేశం అంటే ఏంటి తెలుసా? బైబిల్లో వాక్యాలు నేర్చుకోవాలి. ఆడవారు నేర్చుకోవాలి తల్లి. మంచి ఉపదేశం చేయువారై ఉండాలట. 10 మంది పిల్లలకు చెప్పాలి. భర్తను ప్రేమించి వారికి ఏం చేయాలట? లోబడి విధేయత చూపించి గృహ పరిపాలన చేయాలి. ఇక్కడ అదే రాశాడు, బోధించుము, అటువలనే స్వస్థ బుద్ధి గలవారి ఉండవలని యవన పురుషులు కూడా హెచ్చరించుము. మంచి బుద్ధి, దేవుని మాటకు లోబడే యవనస్తులుగా ఉండాలి. ఈరోజు యవనస్తులు చూడండి, షాటింగులు, మీటింగులు, గొడవలు, కయ్యలు, తాగుడులు, అవునా కాదా? అనేక యవన పురుషులు హెచ్చరించమన్నాడు. ఎందుకు హెచ్చరించమండో? వాళ్ళకి చెప్పమని చెప్పలేదు, హెచ్చరించను అన్నాడు. ఎందుకు హెచ్చరించమండో? చెప్పమని చెప్పొచ్చు కదా. చెప్పడం వేరు, హెచ్చరించడం వేరు. హెచ్చరించడం అంటే వాళ్ళు వినరు, అందుకే హెచ్చరించమంటారు. అవును కాదు తల్లి? హెచ్చరించాలి. అలాగే పిల్లలకి ఏం చెప్తాను తెలుసా? నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం. పిల్లలకి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి. అర్థమవుతుందండి? ఇలా ప్రేమించే పిల్లలు ఉంటే వారికి దీర్ఘాయుష్ కూడా ఇస్తానన్నాడు దేవుడు. వారు అనేక కాలాలు బ్రతకాలంటే తల్లిదండ్రులు గౌరవించాలి. మీకు అర్థమవుతుందా? లోకంలో ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ఏడ్ చేయాలనేది. అలాగే ద్వేషించమని చెప్పాడు ప్రాణాన్ని, ధనాన్ని, లోకంలో ఉన్న వాటిని. అవునా కాదా? ప్రేమించమనేది ఎవరు? భార్య భర్తలకి, పిల్లలకి, అంటే బంధువులు, కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు, రక్త సంబంధులు అందరిని ప్రేమించుకోమని చెప్పాడు. అవునా కాదా? ఇలా ప్రేమించుకుంటున్న తరుణంలోనే ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండి ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగును. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను, బోధలను వాళ్ళని పెంచుడి. పిల్లలకు కోపం రేపకుండా ఏడ్చేది గురకొరకుండా ఈడ్చుకొచ్చి దేవుడి పాదాలు పడేయాలి. పిల్లలకి నువ్వు చెప్పలేకపోతే దేవుడి మాటలు నేర్పించిన దగ్గర కూర్చోబెట్టాలి. వాళ్ళతో పాటు నువ్వు కూడా కూర్చో. నువ్వు తాగడానికి వెళ్తావు, నీ వెనకాల వచ్చేస్తారు వాళ్ళు. నువ్వు చెప్పిన మాట ఏంటారు, నువ్వు ఏం చేస్తారో చూసి నేర్చుకుంటారు. తండ్రి ఏం చేయను అది చూసి కుమారుడు అదే చేయను అని అన్నాడు యేసుక్రీస్తు వారు.
నువ్వు చెప్పడం వల్ల పిల్లలు పాడైపోరు, నువ్వు చేసే పని చూసి నేర్చుకొని పాడైపోతారు. అంటే మొదట లోపం ఎవరిలో ఉన్నట్టు? తల్లిదండ్రుల్లో ఉన్నట్టు. అందుకే ఇక్కడ ఏం రాయించాడట? ఇక్కడ చాలా మంచి మాటలు రాయించాడు. తండ్రులారా మీ పిల్లల కోపం రాపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలను పిల్లల్ని పెంచండి. దోషలారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు దేవునికి శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై మనుషులు సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడి కాక క్రీస్తు దాసులు మనం ఎరిగి దేవుడి చిత్తంలో మనపూర్వకం జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయండి. మీరు ఏ పని చేసినా దేవుడికి పని చేసినట్టు చేయాలి. ఒక ముసలాం వచ్చింది అనుకోండి, నాయన ఇది మొయ్యలేకపోతాను మోసానంటే నువ్వు క్రీస్తుని చూసుకోవాలి. ఆవిడలోని తల్లిదండ్రులు చూసినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళు ఇద్దరు అన్నట్టు నువ్వు చూడాలి. నీకంటే దీని అర్థమేంటి తెలుసా? నువ్వు ఎవరిని చూసినా ఎదుటి వాడిలో దేవుణ్ణి చూసుకోవాలి. అప్పుడు నువ్వు దేవుడిని ఎలా ప్రేమించాలి నీకు అర్థమైపోద్ది. ఇంతకన్నా మారే మార్గం ఇంకోటి లేదు. మనము ఒకరిని తిట్టే ముందు అమ్మో దేవుడు అని నువ్వు అనుకోవాలి. అర్థమవుతుంది? ఆడ దుర్మార్గుడు అని అన్నావంటే నువ్వు మారలేవు, నువ్వు ఆయన క్షమించలేవు, ఆయన ప్రేమించలేవు. దానివల్ల నీకేంటి నష్టం అని అంటే నీకు పరలోకం రాదు. ఇది గ్రహించలేదు నేడు క్రైస్తవ సమాజం. ఇది గ్రహించక ఈరోజు 100 మందిలో 100 మంది నరకానికి వెళ్ళిపోతాడు. అది ఇప్పుడు నేను చెప్పడం కాదు, చచ్చిపోయిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. కానీ బుద్ధి చెప్పే మాటలు నాతో చెప్పిస్తాడు దేవుడు మీకు. కనుక ఇంకా కొన్ని మాటలు, ఒకే ఒక మాటలు 2-3 మాటలు ఉన్నాయేమో చదివి మీకు వినిపిస్తాను. నీ దేవుడు మళ్ళీ ద్వితీయోపదేశకాండం 5:16 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీ దీర్ఘాయుష్మంతో నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఈ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. దేవుడు ప్రేమించాడు, దేవుడు తన ప్రేమను చూపించాడు, ఎలా ప్రేమించాడో మీరు తెలుసుకున్నారు. అలాగే మీరు ఎలా ప్రేమించాలో దేవుడు చెప్పాడు, మీకు అర్థమైంది. అలాగే దేన్ని ద్వేషించాలో చెప్పాడు, అలాగే వేటిని ప్రేమించాలో మీకు చెప్పాడు. అయితే ఇంత ప్రేమించమన్నాడు కదా ఎవరిని? తల్లిదండ్రుల్ని, భార్య భర్తల్ని, పిల్లల్ని, కుటుంబాన్ని అంత ప్రేమించమన్నాడు. ఇది ప్రేమలో మునిగిపోయి నువ్వు దేవుడిని ప్రేమను మర్చిపోకూడదు. కానీ ఈరోజు అదే జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంత నా సొంత మాట కాదు, చివరి మాట. ఈ మాట చదివి మీకు ముగిస్తాను, సొంత మాట కాదు. అయితే ఇంతవరకు తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు అందరూ ప్రేమించుకోమని చెప్పాడు కదా దేవుడు. మాకు ఇంకా చెప్పాడు మీ చేస్తామని అనుకోకు. నువ్వు ఏది ప్రేమించినా ఆయన కన్నా ఎక్కువ ప్రేమించకూడదు. ఉదాహరణకి నా కూతురు ఉంది, నా కూతుర్ని నాకంటే ఇష్టమే, ప్రేమే. కానీ నా దేవుడి కన్నా నాకు ప్రేమ కాదు. మీరు గమనించట్లేదు, ఒకరోజు మన సంఘంలోనే ఇలాగ ఆరాధన జరుగుతున్న సమయంలోనే గోల్ చేసిందని కొట్టేసాను. నాకు దేవుడి కన్నా ఎక్కువ కాదు, అందుకే పిల్లలు కూడా తీసుకురావట్లేదు. అల్లరి చేస్తుందన్న విషయంతో తీసుకురావట్లేదు. కానీ కొన్ని రోజులు నేర్పిస్తాను. కాబట్టి మీకు తెలుసుకోవాలి, చిన్నపిల్ల పెద్దోడు, చిన్నవాడు పెద్దోడు, ఇంకేది కాదు. మనకి ముఖ్యం దేవుడు. తుఫాన్ వచ్చి మనం తుల్లిపోయినా ఈ మాటలు ఆపను. మన వర్షం వచ్చి పడింది, మనం ఆపేమేటి? చెప్పాల్సింది చెప్పి ఆపాలి. అది దేవుడికి కావాలి. మన మీద మనకి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో అప్పుడు తెలిసిపోద్ది. నోటి మాటతో కాదు, క్రియల్లో చూపించాలి ఆయన మీద ప్రేమ. అవునా కాదండి? విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం మృతమని అన్నాడు. నీకు విశ్వాసం ఉంది, సుఖం లేదు, క్రియలు లేవు, నీకు అది మృతమని అన్నాడు. చచ్చిపోయినట్టే, ఇంకా నీకు మరి నీ పరలోకం లేదని అర్థము. అందుకే సమస్తాన్ని ప్రేమించి నీకు ఇచ్చి నువ్వు ఎలా ప్రేమించమని దేవుడు చెప్పి ఇవన్నీ తెలియజేశాను మీకు గత 3-4 రోజుల నుండి. అవునా కాదా? కానీ ఈరోజు ఎంత దేన్ని ద్వేషించమని చెప్పాడు? లోకంలో ఉన్న వాటిని, లోకాన్ని ద్వేషించమని చెప్పాడు. అలాగే ప్రాణాన్ని ద్వేషించమని చెప్పాడు, ధనాన్ని ద్వేషించమని చెప్పాడు. మిగిలిన అన్నింటినీ ప్రేమించమన్నాడు. అన్నింటినంటే కుటుంబీకుల్ని, రక్త సంబంధుల్ని, స్నేహితుల్ని అందరిని ప్రేమించాలి. ప్రేమించేటి చేయాలి, ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టి ప్రేమను తెలియజేయాలి. మనం ప్రేమించాము అంటే అర్థమేంటి తెలుసా? ప్రాణం కన్నా ఇంకేదైనా విలువైన వస్తువు ఇంకోటి ఇవ్వలేము. కనుక ఇంత ప్రేమించి కూడా, ప్రాణం పెట్టి కూడా దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇంత ప్రేమించమని చెప్పాడు కదా, అయినా సరే దేవుడు ఒక మాట అన్నాడు. ఆ మాట చదివి వినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 10:37-38 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. విన్నారండి? తల్లినైనను ప్రేమించమంటలేదా, తండ్రిని ప్రేమించమంటలేదా? కానీ నాకన్నా ఎక్కువ ప్రేమిస్తే మీరు నాకు ప్రేమకు పాత్రుడు కాదు. మీరు ఆ మాట విన్నా ఈ మాట వినకపోతే మీరు నా మాట విన్నట్టు కాదు. చూసారా? ఇది ఆలోచించాలి మనం. ఇది ఆలోచించకపోతే మళ్ళీ పప్పులో కాలేసేస్తాం. మరలా ఏమన్నాడు?